ఇది సనాతనం అనేది ఒక బూటకము, అది ఒక బ్రాహ్మణిజము, ప్రపంచానికే అతి ప్రమాదకరమైన అధర్మం. ఓకే, సనాతన అధర్మం అది. ఓకే, మానవుని మనుగడకే అత్యంత ప్రమాదకరమైనది సనాతనం అనేది ఒక రాక్షసం. ఎందుకో చెప్తున్నాను. భారతదేశ సనాతనం అంటే భర్తతో పాటు భార్యను ఏది సజీవంగా దహనం చేసేవారు. చెప్పండి, సతీ సహగమనం. దీన్ని 1829లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అంటే 1829 దాకా, అంటే బ్రిటిష్ వాడు చేసేదాకా, అప్పటిదాకా ఈ యొక్క భర్త చనిపోతే భార్యను తీసుకుపోయి కాలబెట్టేటోళ్ళు. ముసలానికి వయసామెను పెళ్లి చేసి ఆ వయసామెకి ఇంకా 60, 50, 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితమో 80 ఏళ్ళ జీవితమో ఉండంగా ఆ యొక్క 15, 20 ఏళ్ళ అమ్మాయిని తీసుకుపోయి కాలబెట్టేటోళ్ళు. ఎంత దారుణం చెప్పండి. గిట్లనే కాలబెడుతుంటే అయ్యాల రాజా రామ్మోహన్ రాయ్ అంటేనే ఆయన బ్రాహ్మణే, ఇది వెస్ట్ బెంగాల్లో. వాళ్ళ అన్న చనిపోతే వాళ్ళ వదినని తీసుకొని కాలబెట్టిర్రు. ఆయన ఇక మనసు ఆయనకు వదిన అంటే చాలా ప్రేమ రాజా రామ్మోహన్ రాయ్ గారికి. ఆ వదిన చావుని తట్టుకోలేక ఆయన ఏది బ్రిటిష్ ఉద్యమం స్టార్ట్ చేసి కొట్లాడి ఆడ యూకే లండన్లో పోయి కొట్లాడి అక్కడ బతిలాడుకొని ఇక్కడ ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని బతిలాడుకొని ఆ విధంగా కొట్లాడంగా ఆ బ్రిటిష్ వాడికి మన మద్దతు కోసం ఏది ఆ సతీ సహగమన అంటే భార్యని ఆ యొక్క కాలబెట్టొద్దు అనే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ దురాచారాన్ని పెంచి పోషించింది, అమలు చేసింది, అమలు చేయకపోతే వాడిని చంపింది ఎవడు? రాజు కింద మంత్రిగా పనిచేసింది ఎవడు? రాజు చెప్తినకపోతే రాజుని ఇబ్బంది పెట్టింది ఎవడు? రాజ్యంలోనే సంపద తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకున్నది ఎవడు? చెప్పొద్దా? ప్రజలకు వాస్తవాలు చెప్పొద్దా? మీరు మాత్రం హిందూ ముస్లిం అసలు కొట్లాడడం లేనిది దాన్ని చెత్త నింపొచ్చంట. కానీ మనం వాస్తవం చెప్తే వాడు ఏమేమో తిట్టిపిస్తున్నాడు. పెయిడ్ సోషల్ మీడియా, పెయిడ్ ఐటీ వాళ్ళతోటి. వాళ్ళకి 4 పైసలు మన దగ్గర దోసుకున్న సొమ్ము మనకు ఖర్చు పెట్టకుండా అట్లా పెయిడ్ ఐటీ వాళ్ళకి జీతం అట్లా పిచ్చి కామెంట్ పెడితే వానికి పైసలు ఇస్తాడు. ఒక కామెంట్కి ఎన్ని పైసలు ఇస్తాడు? ఇది నీ బతుకు. ఆలోచించండి మిత్రులారా. సో ఇంకోటి, ఏది శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. అంటే శూద్రులు ఎంతమంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాలో 100కి 100 మంది సమాజంలో ఉంటే అందులో ఒక 5% మందే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. మిగిలిన 95% మంది ఎవరు? శూద్రులే. ఈ శూద్రులకి ఆస్తి హక్కు లేదు. ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటున్నాం, సొంత ఇల్లు కట్టుకునే హక్కు లేదు. ఓకే, గుడిసెలో ఏదో ఒకటి వేసుకొని బతకాల్సిందే. అర్థమైందా? ఒక సొంత జాగ కొనుక్కునే హక్కు లేదు. అంటే భూమి అంతా ఈ వీళ్ళ దగ్గర ఉండేది. వీళ్ళు వెట్టి చాకరీ చేసేవారు, అంటే రైతు కూలీలుగా పని చేసేవారు, లేదంటే చేతి వృత్తులు చేసుకునేవారు. అర్థమైందా? ఇది అంటే ఎంత నిర్బంధం చేసిండో ఆలోచించండి. సో అందుకని అందరూ ఆస్తి కొనుక్కునే హక్కుని 1795లో బ్రిటిష్ వారు నిషేధించారు. ఏది అంటే అందరు ఆస్తి కొనుక్కునే హక్కుని తీసుకొచ్చారు బ్రిటిష్ వారు. ఆడ శిశువులను గంగా నదిలో పడేసే ఆచారం ఉండేది. అర్థమైందా? దాన్ని 1804లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అర్థమైందా? అంటే ఆలోచించండి, బ్రిటిష్ వాడు ఇవన్నీ నిషేధించక ముందు శూద్రుల 95% మంది శూద్రుల పరిస్థితి ఏందో ఆలోచించండి ఒక్కసారి. ఓకే, శూద్రులు అగ్రకులాలకు బానిసలుగా ఉండేవారు, వెట్టి చాకరీ చేయాల్సిందే. అంటే వెట్టి చాకరీ అంటే నీవు ఎంత పని చేస్తే అంత జీతం ఉండదు. ఓకే, నువ్వు బతకడానికి ఎంత కావాలి? ఒక బస్తా ధాన్యమా, గంతవరకే. అర్థమైందా? సో ఇది పరిస్థితి, వెట్టి చాకరీ. శూద్రుల నవవధువు అంటే అప్పుడే పెళ్ళైనాక ఫస్ట్ బ్రాహ్మణుడు తోటి 3 రాత్రులు గడిపినాక అప్పుడు మొగనికి వానికి అలో చేస్తారు. మళ్ళీ ఈ రూల్స్ అన్ని బ్రాహ్మణ్కి వర్తిస్తాయా? బ్రాహ్మణ స్త్రీకి వర్తిస్తాయా? వర్తించవు, ఓన్లీ శూద్రులకే. ఓకే, చూడండి ఎంత అబ్యూజ్ చేసిందో. ఈ 3 రాత్రులు బ్రాహ్మణ్తో గడిపేది 1819లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అర్థమైందా? శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఊరిలో ఉండే అగ్రకులాల వారు అనగా బ్రాహ్మణులు, మునసబులు, కరణాలు, కామాంధులు వారి కామాంచ తీర్చుకునేవారు. ఫస్ట్ బ్రాహ్మణులు చేసేవారు, తర్వాత వీళ్ళందరినీ యాడ్ చేసుకున్నాడు. ఓకే, సో ఇది 1829లో బ్రిటిష్ వాడిని నిషేధించాడు. దేవదాసి వ్యవస్థ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు, జోగిని అంటారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే వాడికి ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ఈ యొక్క దేవుడికి లగ్గం అంటాడు. దేవుడికి లగ్గం చేస్తే దేవుడు వచ్చి చేయాలి. మరి నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెందుకు వాడుకుంటున్నావు? బట్టలు లేకుండా నాట్యం చేయించేటోడు డే టైంలో ఎవరిని కోరిక వస్తే వాడు తీసుకునేవాడు. దేవుడు కదా తీర్చుకోవాలి, నువ్వెందుకు తీసుకుంటున్నావు?
ఆలోచించండి. మళ్ళీ అప్పుడు అంటరానితనం రాదు, మరి ఆ పని చేసేటప్పుడు అది అయిపోగానే మళ్ళీ అంటరానితనం వస్తుంది. ఎంత మూర్ఖము. మళ్ళా ఇట్లా మరి దేవదాసికి ఒక్క బ్రాహ్మణ స్త్రీ పని చేసిందా? మళ్ళా శూద్ర స్త్రీ చేయాలి, దళిత స్త్రీ చేయాలి. ఇవి మాట్లాడొద్దు. ఇవి మాట్లాడితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగిని, నేను గొర్రె పెట్టని. ఎంత ఘోరం రా. లేకపోతే ఆడుండి మాట్లాడుతూ వీడు ఏడుంటేందిరా, నేను చెప్తున్నా ముచ్చట తప్ప కరెక్టా? ఈడున్నప్పుడు ఈడు నుంచి మాట్లాడతా, ఆడికి వస్తే ఆడ మాట్లాడతా అంటే ఆడికి వస్తే మాట్లాడినావా అంటే చూడు, అంటే వాడు ఎట్లా బెదిరిస్తున్నాడు చూడండి. మేమందరం 90% మంది శూద్రులం ఏకమైనాక ఏం చేస్తావురా నువ్వు 1% బాపనోడివి? ఏం చేయలేవు, గుర్తుపెట్టుకో, ఏం చేయలేవు. శూద్రులను నరబలి ఇచ్చేవారు. ఇదైతే రీసెంట్గానే నరబలు అయితే వెరీ కామన్. మళ్ళీ ఎవరిని మళ్ళీ శూద్రులనే ఒక్క బాబును నరబలి చేయరు. ఈ నరబలి సాంప్రదాయాన్ని, ఈ మూఢాచారాన్ని 1830లో బ్రిటిష్ వారు నిషేధించారు. అర్థమైనా? శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిషేధం. అలా ఎవడన్నా తప్పిదారి కూసుంటే వాని పిర్రలు కోసిర్రు. ఈ చట్టాన్ని 1835లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అంటే ఎంత అబ్యూజో మీరు ఆలోచించండి దయచేసి. మీకు పాదాభివందనం చేస్తా. ఓకే, ఏం కామెంట్ పెడతారో పెట్టండి, ఎన్ని బూతులు తిడతారో పెట్టండి. అమ్మని, అక్కని, పెళ్ళాని ఎవరినైనా తిట్టండి రా, నేను సమాధానం చెప్తా. అర్థమైందా?